గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. ఉక్కు మహిళకు శాంతి కిరీటం. వెనిజువేలా ప్రజాస్వామిక హక్కుల నేత మరియా కొరీనాకు నోబెల్. డొనాల్డ్ ట్రంప్ నకు షాక్ ఇచ్చిన నోబెల్ కమిటీ. 42% కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే. జీవో 9 పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు. పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులు లేవు. బీసీలకు 42% రిజర్వేషన్లనే నిలిపివేస్తున్నాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం లేదు. ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు. 50% పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి. బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాల్లో హైకోర్టు వెల్లడి. జీవో 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేటట్టయితే ఇంత దూరం ఎందుకు వచ్చేది? ఎన్నికలు నిర్వహించి ఎప్పుడో నిర్వహించుకోవచ్చు. ఇదంతా భాగవతం ఎందుకు? అసలు బీసీలకు 42% ఇవ్వాలంటే అసలు ఈ రాష్ట్రంలో ఎవరు సహించట్లేరు, దేశంలో ఎవరు మద్దతు ఇవ్వట్లేరు. అట్లుంది పరిస్థితి. 5%, 6% జనాభా 62% ఉన్న జనాభాని ఏ విధంగా తొక్కిపడేస్తుందో ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవాలి అందరూ. బీసీలకు ద్రోహం, రేవంత్దే దోషం. వైఫల్యాల నుంచి డైవర్షన్ కే స్థానిక ప్లాన్. మొండి పట్టుకుపోయి జీవో 9 విడుదల వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు. కోర్టుల్లో నిలవదన్న న్యాయ నిపుణులు. ఇబ్బందులు తప్పవన్న ఎస్సీసీ వర్గాలు. అయినా ముందుకు వెళ్లాలంటూ హుకుం. ప్లాన్ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ లో ఆందోళన ఉంది. వాళ్ళలో లేదు ఆందోళన, ప్రజల్లో ఉంది. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకు ముందే తెలుస్తాయి ఈ రిజల్ట్స్ అన్ని. 14న తెలంగాణ బంద్. కోటా దోకాపై బీసీ సంఘాల పిలుపు. కాంగ్రెస్ సర్కారు వంచనపై బగ్గుమన్న బీసీలు. పలు చోట్ల నిరసనలు. సీఎం దిష్టి బొమ్మల దహనం. మాట తప్పితే కాంగ్రెస్ సంగతి తేలుస్తామని హెచ్చరిక. చల్లని జీవోతో కాంగ్రెస్ దగా. బీసీలకు వాటా దక్కకుండా జాతీయ పార్టీల కుట్ర. పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలి. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు. రేవంత్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య. బీసీలను తప్పుదోవ పట్టించే కుట్ర. శ్రీనివాస్ గౌడ్. మన దరిద్రం ఏంటంటే బీసీల శత్రువులు ఉంటారు. బీసీలను తప్పుదోవ పట్టించే కుట్ర శ్రీనివాస్ గౌడ్ అంటాడు. రేవంత్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య అంటాడు. ఒక బీసీనేమో బీసీల కోసం పోరాడుతుంటే ఇంకో బీసీ వచ్చి అగ్రవర్ణాల మోసేతి నీళ్లు తాగుతాడు. ఎందుకో అర్థం కాదు. ఇది మనలో యూనిటీ లేకపోవడానికి, మనం ఎదగకపోవడానికి, 42% రిజర్వేషన్ కూడా సాధించుకోలేకపోవడానికి కారణం బీసీలే. సుప్రీంలో పిటిషనర్ల కేవియట్. బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని వినతి. హైకోర్టు స్టేపై అప్పీల్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం. కేసులో న్యాయపరమైన అంశాలపై సంప్రదింపులు. ఇది మొత్తంగా ఒక పెద్ద డ్రామా ఆడి ఒక్కసారిగా ఏమంటారు సునామీ వచ్చిపోయింది ఒక డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం ఎలా? గ్రూప్ 2 పోస్టుల భర్తీలపై ముసురుకున్న వివాదాలు. అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అభ్యర్థులు. ఎంపిక ప్రక్రియపై పలువురి అభ్యంతరాలు. అసలు ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా అవకతవకలు లేని నోటిఫికేషన్ ఉందా? ఏదన్నా ఎగ్జామ్లు పెట్టడం చేత కాదు, ఎన్నికలు పెట్టడం చేత కాదు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మీరు అసలు వీళ్ళకి అధికారం ఇచ్చడం బుద్ధి తక్కువ పని అయింది. పట్టిగా మన పాలననే లాభం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందన్న ఎడ దూసుకెళ్తుందో మరి. రాయదుర్గం భూములు వేలమైన నిదర్శనమట. నగరాభివృద్ధికి ఏటా 10,000 కోట్లు ఖర్చు. నరేడ్కో 15వ సమావేశంలో బట్టి. చెప్పి నువ్వు ఒక్కడ ఆయన ఒక్కడ ముచ్చట్లు ఇట్లనే చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేసినాం, ప్రజలందరూ అదే అనుకుంటారు ప్రస్తుతం. వచ్చే ఎన్నికల్లో మంత్రి వివేక్ ను ఓడిస్తాం, బాల్క సుమన్ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ గౌడ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. ఇక్కడ మన దరిద్రం ఏందో చూడుది. ఇప్పుడు ఈయన ఓడిస్తానో బానే ఉంది, మళ్ళా ఇంకో ఎవరిని గెలిపిస్తున్నావు? అగ్రవర్ణ పార్టీకి చెందిన ఆయన్నే గెలిపిస్తా అంటుంది. మరి బీసీల గురించి ఎంత ఆలోచిస్తావు నువ్వు? రవికుమార్ గౌడ్ బీసీవే కదా, నీ బీసీ పార్టీ గెలవాలని లేదా? సామాన్యుడు రాజకీయంగా ఎదగాలని లేదా? ఎప్పుడు అగ్రవర్ణ పార్టీలకు చెందిన మోసేతి నీళ్ళే దాక్కుంటా బతుకుదా? ఇక ఇంకెప్పుడు వస్తుందో చైతన్యం? ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఉన్న 3 అగ్రవర్ణ పార్టీలు 42% దోకా చేస్తున్నావు. ఇంకా అల్లుడిని సపోర్ట్ చేస్తా అంటారండి మీరు. ఇదేం రాజకీయం? చెత్త రాజకీయం అంటారు దాన్ని. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం బతికేనా? అగ్రవర్ణ పార్టీల మోచేతి నీళ్లు దాక్కుంటూ ఎందుకు? నీ పోరాటానికి అర్థమే లేదు. వేస్ట్ నువ్వు మాట్లాడినా కూడా. వచ్చేసేది పార్టీలంగా. ఎందుకు అగ్రవర్ణ పార్టీలలో బీసీలు?
ఒక్కసారి బీసీలు అందరూ అగ్రవర్ణ పార్టీలకు వస్తే వాళ్ళకు ఉంటా అసలు వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉంటుందా? ఆలోచించాలా బీసీలు. ఎన్ని రోజులండి ఇది? వాడపల్లి పోలీసులపై చర్యలు తీసుకోండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం. ఎరువుల ఆందోళనలో పాల్గొన్నాడని గిరిజన యువకుడిపై 3rd డిగ్రీ ఘటన. ఇట్లుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సి. దళితుడు, వెనకబడిన వర్గాలు, బహుజనుడైతే చాలు రెచ్చిపోతారు ఎవరైనా. అదే ఒక అగ్రవర్ణానికి చెందిన వాడిని ఏది చేయలేదు, గజ్జును అడుగుతారు. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో 20,000 కొలవులు. 100% ఈ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఆర్టీసీ. అదే జరిగితే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులపై వేటు. జిల్లాలకు వెళ్లిపోవాల్సిందిగా ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడి, లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ సిద్ధమవ్వాలని బెదిరింపులు. కాంగ్రెస్ పాలనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కార్మికులు. ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీకే ఇవ్వాలి యూనియన్లు. మరి ఆర్టీసీ ఇట్లున్న ఒక్కొక్క ఏ వ్యవస్థ కూడా చక్కగా లేదు. విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. ఆర్టీసీ రాగం అయిపోతున్నాయి. ఎన్నికలు నిర్వహించలేరు, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేరు, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిరు. ఎందుకే మరి ప్రభుత్వం ఏర్పడ్డది? ఒక్క దాంట్లో ఉందా? ఒక్క దాంట్లో కాంగ్రెస్ లో జూబ్లీ హిట్. పార్టీలో అగ్గిరాజేసిన పారాషూట్ అభ్యర్థి ఎంపిక. జూబ్లీ హిట్స్ టికెట్ ముసలం, కాంగ్రెస్ కకావికలం. నవీన్ పేరు ప్రకటించగానే చెట్టుకొకరు పుట్టుకొకరు. బుజ్జగింపుల యాత్ర చేపట్టిన మీనాక్షి మంత్రులు, పార్టీ నాయకులతోనూ అంటి ముట్టనట్టుగా నవీన్. అభ్యర్థిపై ఇన్ఛార్జ్ మంత్రుల్లోనే భేదాభిప్రాయాలు. పునరాలోచనపై ముందే సీఎంకు ఓ మంత్రి సూచన. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రి అంటారు నుర్రా, ఎవరికి వాళ్ళే బాసు. అసలు బాసు పైన ఉంటాడు, ఆయన ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేడు ఇప్పుడు వీళ్ళ మీద. వీళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్స్ నిర్వహించలేరు, మీకెందుకే పదవులు? ఏదో ఏదో గెలిచిరిగా గాలివాటంగా గెలువురి. మళ్ళా 20-30 ఏళ్ళ వరకు ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అనుకుంటురా మీరు? చూడురి ఏం జరుగుతుందో. ధీరవనితకు శాంతి కిరీటం. ట్రంప్ కలలు కల్లలై. అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఏడాది చర్చ నడుస్తుంది. అది ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా చాలా మంది చివరి క్షణం దాకా ఉత్కంఠగా ఎదురు చూశారు. అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడనని ఆయన ఇటీవలి కాలంలో పదే బహిరంగంగా చెప్పారు. తనకు తాను డంకా బజాయించుకున్నారు. నోబెల్ కోసం లాబియింగ్ కూడా దిగారు. అయినప్పటికీ నిరాశ ఎదురైంది. గోదావరి బంకచెర్లపై రాష్ట్ర అభిప్రాయాలు పరిగణలోకి. సీఎం రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖ. ఇక ఇవన్నీ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే బయటపడుతుంది ఎవరు దొంగ అనేది. టీషర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ. అంతర్జాతీయ విపణిలో వరంగల్ వస్త్రం. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్ వన్ ఉత్పత్తి షురువు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు. ఇప్పటికే $25 మిలియన్ పెట్టుబడి. 2029 నాటికి $120 మిలియన్ పెట్టుబడి. 11,700 మందికి ఉద్యోగాలు. మేడ్ ఇన్ తెలంగాణ సాక్షాత్కారమైన వేళ తెలంగాణ టీషర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దుస్తుల విపణిలో ఆకట్టుకుంటుంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ యంగ్ వన్ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో తమ తొలిదశ ఉత్పత్తిని తాజాగా ప్రారంభించింది. ఇక్కడ తయారు చేసిన టీషర్టులో 100% ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. అన్నింటి మీద మేడ్ ఇన్ తెలంగాణ ఇండియా అని ముద్రించింది. అది పాత విధానంలో ముందుకెళ్లొచ్చు. రిజర్వేషన్లు 50%కి మించొద్దు. జీవో 9, 41, 42లపై స్టే ఉత్తర్వుల్లో హైకోర్టు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని స్పష్టీకరణ. ఇది చదివినాం. కానీ పాత విధానంలో చేసేటట్టయితే ఇంత కథ ఎందుకు? బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు ప్రభుత్వం సన్నాహాల్లో ఉంది. ఇంకా చేయలే. వాళ్ళ కథ అట్లుంది. ఇక నిమ్మకు నీరెత్తనట్టు ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు? ఇక 3 ఏళ్ళు భరిస్తారు ప్రజలు. రిజల్ట్ తర్వాత మీరే చూస్తారు. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ. బలగాల ఉపసంహరణ ఆరంభించిన ఇజ్రాయెల్. విద్యార్థులతో సమానంగా టీచర్లు. 18 సర్కారు హై స్కూల్లో విచిత్ర పరిస్థితి. వాటికి సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు. అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీనమీషాలు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు నేతలు. 3 దండకారణ్య రాష్ట్ర కమిటీ హోదా గల సభ్యులు. డీజీపీ సమక్షంలో లొంగుబాటు. బడుల్లో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉదయం అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా
ప్రభుత్వానికి ప్రతిపాదన అందజేసింది. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తమిళనాడు తరహాలోనే తెలంగాణలోను వాళ్ళు పెడుతురు కాబట్టి నేను పెడతా అని నిర్ణయం తీసుకుంటూ అల్పాహారం ఓకే పెట్టండి మంచిదే, కానీ దీనికంటే ముఖ్యమైన వసతులు ఎన్నో ఏర్పాటు చేయాలి స్కూళ్ళలో, దాని గురించి ఆలోచించండి. పోరాటాల పోరుబిడ్డకు పురస్కారం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసిన మరియా కొరీనాకు మాచోడాకు నోబెల్ శాంతి అధికారికంగా ప్రకటించిన నార్వే నోబెల్ కమిటీ. జీవో 9 పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. 42% రిజర్వేషన్ బిల్లుపై పార్టీల తలవమాట. బీసీలను మోసం చేసేందుకు రాజకీయ దుమారం రేగుతున్న బీసీ రిజర్వేషన్లు. బీజేపీ బీఆర్ఎస్ ద్రోహం చేసిందన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ రాజకీయ డ్రామా అంటున్న హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మోసం చేసిందన్న బీజేపీ. అసలు దోషి బీజేపీనే సిపిఐ నేత సాంబశివరావు. బీసీలను సర్పంచులు కూడా కానివ్వరా ఆర్ కృష్ణయ్య. ఇక ఆర్ కృష్ణయ్య పోరాటం అయితే నేను ముట్టిన కాంచెలు చూస్తున్నా. ఆయన పోరాటం అంత లేదు మాలాంటి వాళ్ళ వయసు, కానీ ఏమి సాధిస్తుండో అర్థం కావట్లే. అడ్డుకున్నది ఎవరు? మొన్నటిదాకా అన్ని పార్టీలది అందరి నాయకులది ఒకటే స్వరం, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రాజ్యాధికారం దక్కాలి. అందుకు శాసనసభ వేదికగా 42% రిజర్వేషన్ బిల్లుకు అందరూ సై అనడంతో బీసీలందరూ తెగ సంబరపడిపోయారు. ఏ రోజు ఇంతటి గౌరవం మెరుగం అని ఎగిరి గంతేశారు. ఇప్పుడే స్వతంత్ర ఫలాలు అందినట్లు ఎన్నికల వేలాయ అంటూ నామినేషన్లు వేసేందుకు బీసీలు ఎన్నికల కేంద్రాల్లో బారులు తీరారు. అంతలోనే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రభుత్వం తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వడం అన్ని పార్టీల నిజ స్వరూపాలు బయటపడ్డాయి. చూసి నివ్వెరపోవడం బీసీల వంతైంది. స్టేకు కారణం నేనంటే నేను కాదు, ఫలానా పార్టీ వారే అంటూ ఒకరిపై ఒకరు రాజకీయ పంజాలు విసురుతున్నారు. పంజా తాలూకు గాయాలు మాత్రం బీసీల హృదయాలకే అని అర్థమవుతుంది. ముమ్మాటికి నిజం. బీసీలు ఇప్పటికైనా బయటికి వచ్చి బీసీల కోసం ఎవరు పోరాడితే వాళ్ళ వెనక నిలబడిపోయా. ఆయన ఏంది పోరాడేది, ఈయనేంది పోరాడేది, ఇళ్ళనే 4 వర్గాలు, మళ్ళా నలుగురికి 4 ఓటైతే మళ్ళా ఓట్లు జిల్లి వాడే గెలుస్తుండే. ఇప్పుడు ఎవ్వడొచ్చినా బాగులేడు. గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చినా బీసీల నుంచి వచ్చినా దళితుల నుంచి వచ్చినా ఎవ్వడెవ్వని బాగు చేయడు. ఇది ఓపెన్. ఇక నువ్వు విన్నా వినకున్నా నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. 1-2 ఏదో సంక్షేమ పథకాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇస్తారు అంతే. 4,000 6,000 2,000 4,000 పింఛన్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యాలు ఇలాంటి అన్ని మబ్బ పెట్టుకోవడానికి ఇచ్చేటి. వీటినే ఓ అనుకోకురి. చేయాల్సిన అభివృద్ధి ఎంత ఉంటుంది అది ఎవడు చేయడు. వాడు 100 రూపాయలు దొప్పిండు ఎల్లగొట్టినాం, వీడు 50 రూపాయలు దొప్పుతుండు ఎల్లగొట్టినాం, ఇంకో కొత్తకి ఇద్దాం అవకాశం, వాడు మహా 20 రూపాయలు దొప్పుతాడు అంతే కదా. అగ్రవర్ణాలు దొప్పేదో మన బీసోడే దొప్పుతారయా. ఎందుకు వీళ్ళకి మళ్ళా అవకాశం ఇచ్చాడు? ఆలోచించరు ఒకసారి. ఎవ్వరు వచ్చి బాగు చేస్తాడు అనేది కళ, అది మాత్రం నిజం. మా ధైర్య సాహసాలను పరీక్షించొద్దు. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి. తమ బాటలోనే నడవాలంటూ పాకిస్తాన్ మంత్రి హితవు. జూబ్లీ హిల్స్ గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తాం. ఇక మాటలు మామూలుగా ఉండవు. మళ్ళా ఇవాళ ఎలక్షన్స్ అయినా రిజల్ట్ చూడు ఎట్లుంటుందో. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేయడంలో ఇద్దరు జీన్స్ ఒకటే. హిందూ దేవాలయాలను రేవంత్ ప్రభుత్వం కూల్చేస్తుంది. పార్టీ నేతల సమావేశంలో అధ్యక్షుడు రామచంద్రరావు హిందూ దేవాలయం అనే మాట మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేస్తుందా? చెయ్యాలి. ఎందుకు ఈ ఉత్త మాటలు, ఉత్తుత్తి అంటారు ప్రగల్భాలు? హిందూ దేవాలయం ఏంది? హిందూ దేవాలయం పేటెంట్ తీసుకుందా బీజేపీ? ఏమన్నా మీ హిందువులను కాదా ఈ రాష్ట్రంలో? అరే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. 42% రిజర్వేషన్ బీజేపీ ఏం చేసిందో మాట్లాడు. హిందూ దేవాలయాలను కాంగ్రెస్ పార్టీ కూర్చింది. ఈ ఉద్ర మాటలు ఎందుకు ప్రజలను తప్పుదో పట్టేయడం? కాకపోతే అసలు పాపం బీజేపీ కార్యకర్తలను బీజేపీ ఫాలోవర్లను చూస్తే జాలేస్తుంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకంటే ఇజ్జత్ తక్కువ బతుకు ఇంకోనికి లేదు. అసలు గట్టిగా మాట్లాడాలంటే కాంగ్రెస్ మామూలు పోరాడుతున్నా ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, టీఆర్పీ ఉంటుంది. కానీ బీజేపీ కూడా పాపం గట్టిగా చెప్పుకోలేడు. ఇజ్జత్ పోతుంది పాపం వాళ్ళది. నా మిత్రులు ఎంతో మంది ఉర్రు. మీలాంటి ఉదరగొట్టే మాటలు ఎందుకే? కాంగ్రెస్ పార్టీ ఆడగూల్చింది దేవాలయాలు, మరి ఏం చేస్తున్నావు? గడ్డి బిక్తుంది ఆ కేంద్రం. దేవాలయాలను గుర్తిస్తుంటే ఎండోర్స్మెంట్ ఏం చేస్తుంది? ఉదరగొట్టే మాటలు, గాలి మాటలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తానికి. బీజేపీ ఏం చేసింది? 42% ఈ రాష్ట్రంలో అమలు అవ్వడానికి బీజేపీ చేసిన కృషి ఏంటో చెప్పు. మేము ఇది చేసినాం అయినా కాలేదని చెప్పు.
అసెంబ్లీలో చేయలేపి బయటకు వచ్చి సపోర్ట్ చేయకుండా చూస్తుంది సినిమా చూసినట్టు. ఇది ఎక్కడి కదా. ఇక ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఎట్లాగో మనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు కానీ ఉదరగొట్టే మాటలు మాట్లాడు తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా ఒరిగిందా బీజేపీ వల్ల? కేంద్రంలో మీరే ఉంటుంది, రాష్ట్రంలో తీసుకురాలేకపోతుంది. 42% ఎందుకే ఉత్తరం ముచ్చట్లు? జనాలు పిచ్చోళ్ళు అవ్వడానికి కాక. హైడ్రా హై స్పీడ్ బంజరాయిల్స్ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్. రోడ్ నంబర్ 10లో 5 ఎకరాల ఆక్రమణ. హైడ్రాకు జలమండల అధికారులు ఫిర్యాదు. విలువ 750 కోట్లు ఉంటుందని అంచనా. ఫెన్సింగ్ ప్రభుత్వ ల్యాండ్ అంటూ బోర్డులు. నగర అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్. ఇంకెక్కడ అభివృద్ధి? వంద మీద అభివృద్ధి ఎన్నేళ్ళు చెందుతుంది? అప్పుడు ఎప్పుడో ఏమంటారు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడుతున్నప్పటి నుంచి అభివృద్ధి అయితేనే ఉంది. ఇంకెంత అభివృద్ధి అయితే? గట్టి 4 రోజులు వాన పడితే హైదరాబాద్ లో నడవరాదు. రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదు, నమ్మకం. గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి సారించింది. మూసి పునరుద్ధరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, విద్యా వైద్య రంగంపై మరింత దృష్టి సారిస్తాం. ఈ రెండింటిపై సాధించుది సాలిగా ఏది చేయకుండా. హైడ్రా చర్యల్లో అక్రమదారుల్లో ధర పుట్టింది, మంచి ఫలితాలు ఇస్తుందన్న డిప్యూటీ సీఎం. హైటెక్స్ ప్రాపర్టీ షో ప్రారంభించిన బట్టి విక్రమార్క. అసలు ఈనేటోడు అంటారు కదా, శాస్త్రాలు కొన్ని వాడలేము. ఏంది ఇది? ఇంకెన్నేళ్ళు అభివృద్ధి చేస్తారు హైదరాబాద్? పైసలన్నీ తీసుకుపోయి దాని మీద పోస్తురు అంటే అర్థం ఏంది? అక్కడి నుంచి కమిషన్లు కొడుతురు అని అర్థం. జనంలోకి మావోడు. డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు. కుంకటి వెంకటయ్య, ముగిలిచర్ల వెంకటరాజు, తోడెం గంగా లొంగిపోయినట్లు వెల్లడి. ఇటీవలి కాలంలో 400 మంది మావోలు లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి. ఈగిల్ టీం భారీ ఆపరేషన్. డ్రగ్స్ ముఠా నుంచి 3 కోట్లు హవాలా. నైజీరియా డ్రగ్స్ క్వారంటైన్ కు సరఫరా. కింగ్ పిన్ దర్గారం ప్రజాపతి అరెస్ట్. ఈ వ్యవహారంలో 25 మంది అరెస్ట్. నకిలీ పాస్పోర్ట్లు, డ్రగ్స్ గుట్రాటు. ముంబైలో ఈగల్ టీం సంచలనం. నమిశ్రీ. ప్రజలకు నామాలు పెట్టిన నమిశ్రీ. కోట్ల భూమి కాజేసి బహుళంతస్తుల నిర్మాణం. నకిలీ పత్రాలతో భూమి హక్కులు పొందిన సంస్థ. లంచాల మత్తులో రెవెన్యూ, మున్సిపల్ శాఖలు. రాజకీయ సూత్రధారుల ప్రమేయంపై గుసగుసలు. అది ఉంటది. రాజకీయాలు ఉన్నాయి, రాజకీయదారులు అందులో ఉన్నారు కాబట్టి అది నడిచింది. పర్మిషన్లు ఎట్లా వస్తాయి, పత్రాలు ఎట్లా వస్తాయి, అన్ని ఎట్లా వస్తాయి? కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ పేపర్ వరకే పరిమితం. వాడు ఓడో బయటికి రాడు. ఆ రాజకీయ నాయకుడు ఓడో, ఆ దొంగ ఎవడో, ఈ భూమిని కాజేసిన దొంగ ఎవడో బయటికి ఎప్పటికీ రాడు. భారీ భూ ప్రకంపనలు. రిక్టార్ స్కేల్ పై 7.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదు. ఫిలిప్పీన్స్ లో నేలమట్టమైన భవనాలు, బ్రిడ్జిలు. సునామీ హెచ్చరికలను జారీ చేసిన అధికారులు. 10 అడుగుల మేర అలలు ఎగిసిపడే అవకాశం. దీపావళికి బాణాసంచా కాల్చనివ్వండి. సుప్రీంను అభ్యర్థించిన రాష్ట్రాలు. 8 నుంచి 10 వరకు 2 గంటల పాటు అనుమతించాలని వినతి. అది ప్రతి సంవత్సరం ఉండేదే. మోత మామూలుగా మోగదిగా ఏం చేస్తాం మరే? ఏమనంటే మతం వస్తుంది మధ్యలోకి మళ్ళా. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి. రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్లు, ప్రాజెక్టులు. 2028 నాటికి దేశంలో ప్రత్యేక సిటీగా వైజాగ్. 15 ఏళ్లలో ఎప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలే. రూరల్ అర్బన్ పంచాయతీల ఏర్పాటు నిర్ణయం. కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చంద్రబాబు వివరణ. దయచేసి బీజేపీ కార్యకర్తలారా ఆలోచించుర్రి. మీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురారి. అసలు యాక్టివ్ ఉండుర్రి. ఈ రాష్ట్రంలోనే ఉంది బీజేపీ అన్నట్టు బిహేవ్ చేయరి. కరెక్ట్గా అంత అయిపోయినాక వచ్చి మైక్ పట్టుకొని ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, పేపర్లో ఫోటో వేయించుకుంటే కథం మనం కూడా ఉన్నామని చలామణిలో రావడం తప్ప రియల్ యాక్షన్ జరిగేటప్పుడు అవ్వదు. మళ్ళీ అందరు నాయకులే ఇక్కడ బీజేపీ. కేంద్రంలో మీరే ఉండేది. రైట్, ఆజ్కి బాత్. కాలం విలువ తెలిసి జీవితాన్ని నిర్మించుకునే వారే విజేతలు. ఆ విలువను విస్మరించి బతుకును బలి చేసుకునేవారు పరాజితులు. ఫోన్లు, చాటింగ్, గేమ్స్ లో కాలం వృధా చేసేవారు గ్రహించాల్సిన సత్యం ఇదే. గౌరవం, ప్రశంస అర్థిస్తే రావు, సాధిస్తేనే వస్తాయి. అందుకోసం కాలమై కదలాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. ఓ సెకండ్ విలువ ప్రమాదం నుంచి బయటపడ్డ వారికి తెలుస్తుంది. ఓ గంట విలువ అంబులెన్స్ లోని రోగికి తెలుసు. ఓ రోజు విలువ ఎడిటర్కు తెలుస్తుంది. ఓ ఏడాది విలువ పరీక్షలో విఫలమైన విద్యార్థి గ్రహిస్తాడు. కాలాన్ని తెలివిగా వాడుకుంటే జీవితం మారుతుంది, వాడుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది ముమ్మాటికి వాస్తవం. కాలం చాలా విలువైనది. కాకపోతే ఈ కాలాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది భవిష్యత్తు. అది ఈ టైంలో చేయాల్సింది ఇప్పుడే చేయాలి. రేపు చేస్తా అంటే దేనికి పనికిరాదు. ప్రతి ఒక్క సెకండ్ చాలా డబ్బులు కాకపోతే రేపు వస్తాయి.
మ్యాటరే కాదు అసలు డబ్బులు అనేది. ఇవాళ ఇబ్బంది పడతావు, రేపు వచ్చినప్పుడు కవర్ చేసుకోగలుగుతావు. సమయం ఈ రోజు గడిచిపోయిన నిమిషాన్ని మళ్ళీ తీసుకురాలేదు. కాబట్టి దయచేసి అందరూ కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు వస్తే మాత్రం ఆ కాలాన్ని మీ హక్కుల కోసం వినియోగించండి, హక్కులను సాధించడం కోసం వినియోగించండి, వృధా చేయకండి. ఇప్పుడు మీరు కాలం వృధా చేస్తే భావి తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఊహించలేరు ఆ ఇబ్బందిని మీరు. ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయచ్చు. 12 రకాల ఫోటో ఐడీల్లో ఏదో ఒకటి ఉన్నా ఓకే. జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ముగ్గురు మావోయిస్టు పార్టీ రాష్ట్ర స్థాయి నేతల లొంగుబాటు చూసినాం. మరియాకు నోబెల్ శాంతి, ట్రంప్ శాంతి దండయాత్రలో విఫలమైనాయి. 3 కోట్ల అవాల నగదు చూసినాం. మొక్కల పేరుతో మెక్కేశారు, హరితహారం పేరుతో కోట్లు స్వాహా. నాటిన మొక్కలు మాత్రం 293 కోట్లు. అనేక చోట్ల నాటకుండానే రికార్డుల్లో నమోదు. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల తొలగింపు, సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువు. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం. 9 ఏళ్లలో సుమారు 824 కోట్లు ఖర్చట. మరి ఇలా ఎంత అవినీతి జరిగిందో బయటికి తీసి మరి ఎవరు తీసిరో చేయొచ్చు కదా. ఎందుకు ఈ అవసరం మరి స్టేట్మెంట్లు? ఇప్పుడు మొక్కల పేరుతో మెక్కేశారని బాహటంగానే ఇచ్చారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో నాటిన మొక్కల వివరాలు ఇట్లున్నాయి. ఈ సంవత్సరంలో ఇన్ని: 2023-24 18 కోట్లు, 2015-16 15 కోట్లు. ఇట్లా నాటిన మొక్కల లిస్ట్ ఉంది, వాటికి ఎంత బడ్జెట్ పెట్టిరో ఉంది. మొత్తం 824 కోట్లు ఖర్చు చేసినట్టు. అలా ఎంత మెక్కిర్రు, మరి ఎవరు మెక్కిర్రు అనేది బయటికి తీయలేరా? చేత కాదా? 1,00,000 కోట్ల స్కామ్లో తీయలేకపోతుంది, గొర్రెల స్కామ్లో తీయలేకపోతుంది, ఫోన్ ట్యాపింగ్ లో ఏం చేయలేకపోతుంది. ఈ మొక్కల్లో మళ్ళీ మెక్కేశారని కొత్త టాపిక్ తెచ్చి దీంట్లో కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకే మరి ఉదరగొచ్చే మాటలు? గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని కూడా బయటికి తీయలేరు. ఎలక్షన్స్ ఎలాగో మీకు నిర్వహించడం రాదు, పరిపాలన చేత కాదు. ఒక మంత్రి చెప్పిన మాట ఇంకో మంత్రి విన్నాడు. ముఖ్యమంత్రి అసలు లెక్కే లేడు. అందరు ముఖ్యమంత్రులే. సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఏర్పాటు నాకు అర్థం కాదు. కనీసం గతంలో దొబ్బిన ఉంటారు సగం అడుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా పేపర్లలో ఇట్లా నోటిఫికేషన్లు ఇచ్చి ఇట్లా ఇళ్ళ జరుగుతుంది, అవినీతి అలా జరుగుతుంది, 220 కోట్ల మీరు 500 కోట్లు నొక్కేసి ఉంటే మాకు 250 కోట్లు ఏరు పంచుకున్నాం, మిమ్మల్ని ఏం చేయం అని చెప్పుకునేటట్టుంది ముచ్చట. ఎందుకు ఈ భాగవతాలు మీ? తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే ఇప్పుడు గతి లేదు. కన్నతల్లికి అన్నం పెట్టలేడు, పినతల్లికి ఇంకా బంగారు రాజులు వస్తాయట. ఇంకా చక్కదనం తినడానికి తిండి లేదు, విద్యార్థుల చదువు చెప్పడానికి నీకాడ బడ్జెటే లేదు, ఎలక్షన్స్ పెట్టే దిక్కే లేదు, ఆలోచన లేదు. 2047 గురించి పోయేటప్పుడే అసలు 2028 తర్వాత ఈ రాష్ట్ర గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతూ మీరు గ్రేట్గా. ఇంకా 2047 సర్వే ఎందుకు? పైసలు బొక్క. 20వ తేదీ వరకు కంటిన్యూ. రాష్ట్ర ప్రజలంతా పాల్గొనే అవకాశం. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలియజేస్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన నుంచి బయటపడాలని కోరుకుంటారు. ఫస్ట్ ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి బయటపడాలని కోరుకుంటారు ప్రజలు, మెజారిటీ ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లో భాగంగా తెలంగాణ విజన్ 2047 అనే ఆ దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుంది. 2047 నాటికి మన దేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే తరుణంలో సమృద్ధి, సమానత్వం, సుస్థిరతతో కూడిన తెలంగాణ అభివృద్ధి పదాన్ని నిర్దేశించి మోడల్ గా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఎందుకు? అన్ని ఉత్తర మాటలే. అఫ్ఘాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్, గాజాలోకి వెనక్కి తగ్గుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ, అమల్లోకి గాజా సీజ్ ఫైర్. తుమిడిహెట్టి వేగవంతం. ఈ నెల 22 తర్వాత కీలక భేటీ. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి అంగీకరించాలని రిక్వెస్ట్. 149 మీటర్ల వరకైనా ఒప్పించాలని ప్లాన్. 2 రకాల ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు. ప్రక్రియ స్పీడ్ ప్రభుత్వ నిర్ణయం. మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం. 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం. గంజాయి మత్తులో తమ్ముడి ముందే దుండగుడి లైంగిక దాడి. పరారీలో నిందితుడు ఆలస్యంగా వెలుగులోకి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘటన. ఇట్లుంది సమాజం. గంజాయి మత్తుకు, ఈ గంజాయి మత్తు కూడా నాకు తెలిసి ప్రభుత్వమే అలవాటు చేస్తున్నట్టుంది. ఈ మద్యం వల్ల మద్యాన్ని అసలు ఎట్లా విస్తృతం చేస్తుంది అమ్మకాలలో చేసి. ఇప్పుడు ఈ మందుకు అలవాటు పడి తాగి ఆ మత్తు సరిపోక గంజాయి సైడ్ పోతున్నారు. అంటే ఇనిషియల్ గా ఇప్పుడు మన ఈ గేమ్స్, ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఎట్లనో ఈ మద్యం కూడా అంతే. మరే ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలి. అసలు పూర్తిగా మద్యపానం అనేది బహిష్కరించబడేయాలి. మద్యపానం నిషేధం చేయాలి. ప్రభుత్వ పరంగా అసలే అమ్మొద్దు.
లైసెన్సులు ఇవ్వద్దు, అసలు మద్యపానం అనేది ఉండొద్దు. ఇక తాగేటువంటి పరిస్థితి ఏంటనే తర్వాత ముచ్చట. ఫస్ట్ బతుకుతాడు. ఎందుకు? నీ ఆదాయం కోసం ప్రజలకు మత్తు అలవాటు చేసేదే ప్రభుత్వం. ఆ మత్తు సరిపోక మద్యం వాళ్ళు వచ్చే మత్తు సరిపోక గంజాయి అయిపోతుంది. మరి దానికి ప్రభుత్వం కాదా కారణం? పునాది ఎవరేస్తుర్రు? మహిళా శవంపై లైంగిక దాడి దుర్మార్గం ఇది. సమాజం రోజు ఏది మరి అంత మత్తులో పడే, ఈ మత్తుకు పునాది వేసేదే ప్రభుత్వం. మరి పోలీసులకు చిక్కిన చామెట్ ప్రమోటర్స్, ఇద్దరు మహిళలు సైతం. దిశ కథనానికి స్పందన. సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు సిఐఎస్ఐ దర్యాప్తు. పలువురు ఇండ్లపై పోలీసులు దాడి. పరారైన పలువురు మహిళలు, కొందరి అరెస్ట్. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దక్షిణాయోధ్య నిర్మాణం. భద్రాద్రి రామాలయం పనుల్లో వేగం పెంచాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో సమీక్ష. మద్యం వల్ల, మత్తు వల్ల, గంజాయిల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి అన్యాయం అవినీతి జరిగినా ఆ పాపం అంతా ప్రభుత్వాలదే. వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియాకు నోబెల్ చూసినాం. కేంద్రం మండతో బనకచర్లపై ఏపీ దూకుడు. వాళ్ళ సైడ్ ఉంది. మరి ఇప్పుడు నైజీరియన్ల డ్రగ్ దందాలో ముంబై హవాలా. బీసీల్లో రిజర్వేషన్ల హీట్. రాజకీయ పార్టీల తీరుపై గుస్సా. 42% కోటాను అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు పన్నారని ఫైర్. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. రిజర్వేషన్ల సాధన కోసం నేడు ఉద్యమ కార్యాచరణ. 13న నేషనల్ హైవేల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయని అన్ని పార్టీల్లో ఆందోళన. చేసిందే అన్ని పార్టీలు, మళ్ళీ ఆందోళన పడ్డట్టు నటించడం ఎందుకు? హైకోర్టు స్టేపై కేబినెట్ లో చర్చ. ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయడమే, హైకోర్టులోనే కొట్లాడాలా? అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం వచ్చే వారం మంత్రివర్గం భేటీ అయ్యే కాలే. ఇక వచ్చే వారం 4 వారాలు టైం ఉంది. 4 వారాలు పబ్బం గడుపుతాయి. లాస్ట్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది కూడా వచ్చేది కాదు, చచ్చేది కాదు. H1B వీసాలపై మరిన్ని ఆంక్షలు. పలు మార్పులు ప్రతిపాదించిన ట్రంప్ కార్యవర్గం. వీసా పరిమితి మినహాయింపుల అర్హత మరింత కఠినతరం. వీసా ప్రోగ్రాం నిబంధనలను ఉల్లంఘించే యాజమాన్యాలను థర్డ్ పార్టీ నియామకంపై ఫోకస్. ఈ నిబంధనలు డిసెంబర్లో వెలువడే అవకాశం. అమల్లోకి వస్తే లాభాపేక్ష లేని సంస్థలు, ఇండియన్ స్టూడెంట్లపై ప్రభావం. అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు. షట్ డౌన్ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ నిర్ణయం. వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టరేట్. జైస్వాల్ ఎట్ 173 నాట్అవుట్. యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడంతో వెస్టిండీస్తో 2వ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. జైస్వాల్కు తోడుగా మరో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ అంబేడ్ సత్తా చాటడంతో తొలి రోజే ఇండియా 318 2 భారీ స్కోర్తో పటిష్ట స్థితిలో నిలిచింది. జైస్వాల్తో పాటు కెప్టెన్ గిల్ క్రీజ్లో ఉన్నాడు. ఇది వ్యవస్థ. ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరువురి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించురి. ఇక ఈ అగ్రవర్ణ పార్టీల మోసేది నీళ్లు తాగుడు బంద్ చేయి. వీలైతే పార్టీలంగా బయటికి రారి, లేకపోతే మీ పార్టీలో బీసీ నాయకత్వాన్ని పెంపొందించురి. కానీ మొత్తానికి మన ఈ బీసీలకు జరిగే అన్యాయాన్ని గుర్తించురి. ఇది మొత్తంగా అయితే ఈరోజు ముఖ్యమైనవి. మిత్రులారా, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ప్రతి ఛానల్ చాలా వరకు 10% గురించి మాట్లాడుతుంది, 90% గురించి మాట్లాడుతున్నా. ఏదో ఒక పార్టీకి 5 స్టాండ్ తీసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశమే ఎక్కువగా ఉంది. కావాలంటే మీరు అన్ని కంపేర్ చేయండి. ఎవరు కరెక్ట్గా ప్రజల వైపు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజలను వేరే వైపు మళ్లించే విధంగా మాట్లాడుతున్నారు అనేది గమనించి నిర్ణయం తీసుకొని ఫాలో కావాలి. థ్యాంక్ యూ.